హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ సీట్ ఇప్పుడు హాట్ సీట్ గా మారింది. రాష్ట్రమంతా టీఆర్ఎస్ మజ్లిస్ దోస్తీ ఉంటే ఇక్కడ మాత్రం రెండు పార్టీలు ప్రత్యర్థులుగా ఉండడం విశేషం. ఈ సీట్ను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న పట్టుదలతో ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. శ్రీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి కూడా ఇక్కడ బరిలో ఉన్నారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఆయన తరపున ఇప్పటికే కేటీఆర్ భారీ ప్రచారం నిర్వహించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షో కూడా నిర్వహించారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కు మద్దతిస్తున్న మజ్లిస్ పార్టీ రాజేంద్రనగర్లో మాత్రం తన అభ్యర్థిని రంగంలో దింపింది. మీర్జా అహ్మద్ బేగ్ ఇక్కడ మజ్లిస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన గతంలో మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ దగ్గర డ్రైవర్గా పనిచేశారు. రాజేంద్రనగర్ సీటు ఎలాగైనా గెలవాలన్న పట్టుదల మజ్లిస్ నేతల్లో కనిపిస్తోంది. ఎందుకంటే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసం రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శాస్త్రీపురంలోనే ఉంది. రాజేంద్రనగర్ సీటును వదిలేయాలని మజ్లిస్ అగ్రనేత టీఆర్ఎస్ ను చాలా సార్లు కోరారు. అయితే ఫ్రెండ్లీ పోటీకే టీఆర్ఎస్ మొగ్గు చూపింది. यहाँ पर बेचारे 4 साल से कुछ नहीं करे, अब अचानक गाड़ी में आ गए। भाई साहब, गाड़ी का स्टीयरिंग हमारे पास है, राजनगर में नहीं चलने वाली गाड़ी तुम्हारी। खाली बाहर फिरना, राजनगर में नहीं आना। बाहर फिर लो, आउटर रिंग रोड पे जाओ, जुबली अपने वहां सनत नगर चले जाओ, खैरताबाद चले जाओ, आपके कहां चले जाओ, इधर नहीं आना पापा, इधर नहीं आना। दूसरी जगह अगर गाड़ी को कामयाब करना है तो राजेंद्रनगर हमारे को देना पड़ेगा इंशाअल्लाह ताला, और हम हासिल करेंगे इंशाअल्लाह ताला. మజ్లిస్ పార్టీ అభ్యర్థి మీర్జా అహ్మద్ బేగ్ 2.5 ఏళ్ల క్రితం నుంచి ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. మజ్లిస్ అభ్యర్థి బరిలోకి దిగడంతో అవకాశం ఉంది. 2014లో ఇక్కడ మజ్లిస్ కు 49,053 ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో బీజేపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ గౌడ్ 77,843 ఓట్లతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 1,00,000కు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అత్తాపూర్, రాజేంద్రనగర్, బుద్వేల్, ప్రేమావతిపేట్, శంషాబాద్, నార్సింగి ప్రాంతాల్లో కూడా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. చతుర్ముఖ పోటీలో టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ అభ్యర్థులు ఓటర్లను చీల్చుకుంటే మజ్లిస్ అభ్యర్థి సులభంగా గట్టెక్కే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నేను 94లా ఒక్క ఏరియా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా, ఎంఐఎం లోకల్ బాడీ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా. అప్పుడు సంది మా పార్టీ ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ గారు, అప్పుడు చార్మినార్ ఎమ్మెల్యే గారు ఉన్నది. అప్పుడు సంది నేను పార్టీలా పని చేస్తున్నా. డ్రైవర్ చెప్తే నా పర్సనల్లీ డ్రైవర్ లేదు. నేను పార్టీలా వచ్చి పార్టీలా తిరిగి పార్టీలా మా పార్టీ ప్రెసిడెంట్ నువ్వు ఎమ్మెల్యే దగ్గర ఉండి నువ్వు పిఏబి పని చేయి, ఇది బి చేయి చెప్తే నేను అట్లా చేసుకున్నా. మన కష్టం చేసినకు ఏం లేదు, అట్లా తప్పు ఉన్నది. నేనేం చెప్తున్నా, రాజేంద్రనగర్ అసెంబ్లీలో మజ్లిస్ పార్టీ వస్తే అభివృద్ధి అవుతుంది. మన దగ్గర 10 ఉన్నది, ఎమ్మెల్యే 10 మీద మనం జలాలకు మంచి పని చేయాలి. ఇట్లా లైన్ గ్రాబరింగ్ చేసి, రౌడీజం చేసి, ఎవరైనా పరేషాన్ చేసి, మొన్ననే ఒక 2 నెలలైంది మోహన్ రెడ్డి నగర్లో అక్కడ పోయి లైన్ గ్రాబింగ్ చేస్తే మోహన్ రెడ్డి సార్ ఉన్నాడు అక్కడ. ఆయన మీద లైన్ గ్రాబింగ్ కేసు బుక్ చేసినాడు మల్లాడిదోపల్లి పిఎస్లా. శంషాబాద్ మండల్లో 200 ఎకరాల భూమికు లైన్ గ్రాబింగ్ చేసి అక్కడ నువ్వు చేసిన అది బి కేసు బుక్ అయింది మీ మీద. మొత్తానికి రాజేంద్రనగర్ సీటుపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. చతుర్ముఖ పోటీలో ఎవరు గెలుస్తారన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.